హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీకు అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఇవాళ మీకు నేను అటుకుల పూర్ణం బూరెలు ఎలా చేస్తారో చూపిస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. గంట బెల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ఇప్పుడు ముందుగా మనం చూద్దామండి ఎట్లా చేస్తారు అటుకుల పూర్ణం బూరి. కొలత తీసుకుంటున్నానండి. అటుకులు 1 కప్పు అటుకులు, పెట్టుకోవాలండి బాగా. ముందుగా దీన్ని 2 నిమిషాలు నాననిద్దామండి. ఇప్పుడు కడాయి పెట్టుకున్నామండి. కడాయి పెట్టుకుని అటుకులు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం కూడానండి. కొంచెం వాటర్ అండి. స్టవ్ వెలిగించుకుని పాకం ఇట్లా వచ్చేసింది చూడండి, టీ పాకంలాగా కొంచెం. ఇప్పుడు దీంట్లో సిమ్లో పెట్టుకుని అటుకుల్ని గట్టిగా పిండుకుని దీన్ని బాగా ఉడకనియాలండి. దీంట్లో ఇప్పుడు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవట్లేని. కప్పు తీసుకున్నాం కదా, కప్పు కొలత ప్రకారం తీసుకోవాలి. బాగా ఉడకాలండి, ఇది పడిపోయే వరకు. ఇట్లా గట్టిగా అయిపోయింది. ఇది బాగాను ఉండొచ్చేటట్టుగా. ఇది బాగా చల్లారి పెట్టాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టాక గుండలు చేసుకుందాం దీన్ని. ఇప్పుడు మనం తోపు పిండి కలుపుకుందామండి. దీనికి ముందుగా శనగపిండి వేస్తున్నానండి తోపుకి.
చిటికెడు ఉప్పు, 1 స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం వంట సోడా. ఉండలు లేకుండా బజ్జీల పిండి మాది దానికి కలుపుకోవాలండి. కొంచెం మరీ పల్చా కాదు, మరీ థిక్ కాదు. ఇగోండి ఇట్లా కలుపుకున్నాము. ఇంకోండి ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ఈటెక్కుతుంది. దీన్ని ఉండలు చేసుకుందాము. ఇంకా పోపులో వేసేసామండి. ఇదిగోండి అటుకుల పూర్ణం బూరెలు అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. గంట బెల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి.